ఆవేశంలో పరిగెత్తడం కన్నా ఆలోచనతో నడవడం ఎంతో మిన్న. ప్రతి సమస్యకు పరిష్కారాలు ఉంటాయి. ఏది సరైనదో ఎన్నుకోవడంలోనే మన జీవితం ఆధారపడి ఉంటుంది. ప్రతి గెలుపుకి ప్రయత్నమే మార్గమవుతుంది. వేగంగా ఆ మార్గాన్ని వెతికితేనే గెలవడం సులభమవుతుంది. కష్టాల్లో ఉన్నప్పుడు స్నేహితుల యొక్క మనస్తత్వాలు, అలాగే పేదరికంలో ఉన్నప్పుడు బంధువుల యొక్క మనస్తత్వాలు బయటపడతాయి. విజయాన్ని చూసి మురిసిపోకండి, ఎందుకంటే అది తొలి అడుగు మాత్రమే, గమ్యం కాదు. నువ్వు అందరినీ సంతోషపెట్టడం చాలా కష్టంతో కూడుకున్న పని, కానీ నువ్వు అందరితో సంతోషంగా ఉండడం చాలా సులువైన పని. మీకు కుదిరినప్పుడు కాదు, ఎదుటివారికి అవసరమైనప్పుడు చేస్తేనే దాన్ని సహాయం అంటారు. తొందరపడి కళ్ళతో చూసి నోటితో మాట్లాడే వారికి ఆవేశం ఎక్కువ. మాట్లాడకుండా మనసుతో చూసి మౌనంగా ఉండే వాళ్ళకి ఆలోచన ఎక్కువ. సహాయం చేసే గుణం ఉన్నవాడు సాకులు వెతకడు. ఏ పరిస్థితిలో ఉన్నా తప్పకుండా చేసి తీరుతాడు. మీకు నోరు ఉంది కదా అని పదే పదే ఎదుటి వాళ్ళు బాధపడేలా మాట్లాడకండి. ఒకసారి దూరం అయితే తెలుస్తుంది వారి విలువేంటో. మంచివారికి లభించే మొదటి బహుమానాలు అవమానాలు, అలాగే అపనిందలు. సింహం వెనుక ఎన్ని కుక్కలు మొరిగినా సింహం విలువ తగ్గిపోదు. అలాగే నీ వెనుక ఎంతమంది ఏం చెప్పుకున్నా నీ విలువ తగ్గిపోదు. సహాయం చేసే గుణం ఉన్నవాడు సాకులు వెతకడు. ఏ పరిస్థితిలో ఉన్నా తప్పకుండా చేసి తీరుతాడు. అందమైన వారు అడుగడుగునా ఉంటారు, కానీ అందమైన మనస్సు ఉన్నవారు మాత్రం అరుదుగా ఉంటారు. కత్తిని ఎంత ప్రేమగా పట్టుకున్నా దానికి రక్తం చిందించడమే తెలుసు. అలాగే కొన్ని బంధాలు కూడా అంతే. నువ్వు ఎంతగా ప్రేమించినా సరే వారికి ఎదుటివారిని కష్టపెట్టడమే తెలుసు. జీవితం నీకు విజయాలను ఇవ్వదు, కేవలం అవకాశాలను మాత్రమే ఇస్తుంది. ఆ అవకాశాలను విజయాలుగా మార్చుకునే శక్తి మీ చేతుల్లోనే ఉంది. జీవితంలో ఎవరి మీద అయితే ప్రాణం ఇచ్చే అంత ప్రేమను పెట్టుకుంటారో వారే ప్రాణం పోయేంత బాధను మిగిల్చి వెళ్తారు. సులువుగా వచ్చేది ఏదైనా సరే దానికి విలువ తక్కువగానే ఉంటుంది. కష్టపడి సంపాదించుకున్నదే ఎప్పటికైనా శాశ్వతమైన విలువను సంపాదించుకుంటుంది. అది బంధమైన, ధనమైన, ప్రేమైన, స్నేహమైన, అలాగే వస్తువైన. ఎవరి జీవితం వారికి గొప్ప, అంతేకాని ఎదుటి వారితో పోల్చి చూసుకునే ఊరికి ఆరాటపడితే కలిగే లాభం మాత్రం శూన్యమని గుర్తుంచుకోండి. మీరు పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకండి. విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పట్టుకోకండి. ఒక వ్యక్తి మనస్సును గాయపరచడానికి ఒక్క క్షణం చాలు, కానీ ఆ గాయపడిన మనస్సును గెలవాలి అంటే మాత్రం మీ జీవితకాలం సరిపోదు. నీ పక్కన ఉన్నప్పుడే పట్టించుకొని వారికి నువ్వు దూరంగా వెళితే నీ విలువ తెలుస్తుంది అనుకోవడం మీ అమాయకత్వమే అవుతుంది. కష్టం అనేది ఎప్పుడూ ఉండిపోదు. సంతోషం అనేది రాకమానదు. కష్టాలను ధైర్యంగా ఎదుర్కోండి, అలాగే బాధను ఓపికగా ఓర్చుకోండి. తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోకండి. సంతోషాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మంచిగా ఉండండి, అంతేకాని మంచితనమే బలహీనతగా ఉండకండి, మోసపోతారు. నువ్వు కోరికలు లేని జీవితాన్ని కోరుకుంటే చింతలేని జీవితం నీ సొంతం అవుతుంది. అన్నింటికీ అతిగా సర్దుకుపోవడం కూడా ఒక చెడు అలవాటే. ఉన్నదానితో సర్దుకుపోవడం అధిక అలవాటైతే ఉన్న స్థానంలోనే ఉండిపోతాం. ఈ సమాజంలో జాలి గుణం కలవారికి కష్టాలు ఎక్కువ, కఠిన గుణం కలవారికి సుఖాలు ఎక్కువ. ప్రతి నిమిషం విలువైనదే. విలువగా వాడుకుంటే అది నీ విలువను పెంచుతుంది. వృధా చేస్తే నీకే తెలియకుండా నిన్ను దిగజారుస్తుంది. నేను చెప్పిందల్లా ఒప్పుకోవాలి, నాకు కావలసిన ప్రతిదీ వెంటనే ఇవ్వాలి, నాకు నచ్చినట్లే అందరూ ఉండాలి అని అనుకోవడం మూర్ఖత్వం. మీరు మీ గురించి గొప్పగా ఊహించుకోండి, తప్పులేదు. కానీ మిగతా వాళ్ళందరూ మీకన్నా తక్కువే అని మాత్రం అనుకోకండి. బోర్లా పడతారు, జాగ్రత్త. బ్రతకడానికి డబ్బు ఎంత అవసరమో మన అని అనుకోవడానికి బంధాలు కూడా అంతే అవసరం. తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో చెప్పుడు మాటలు వినడం కూడా అంతే తప్పు. గెలిస్తే వినయంగా ఉండండి, ఓడితే ఓర్పుగా ఉండండి. డబ్బుంటే దయాగుణంతో ఉండండి, డబ్బు లేకుంటే నిజాయితీగా ఉండండి. సహాయం కోరే ప్రతి ఒక్కడు బిచ్చగాడు కాదు, కానీ సహాయం చేసే ప్రతి ఒక్కడు దేవుడే. నువ్వు తలపెట్టిన కార్యం మంచిదనే నమ్మకం నీకు ఉన్నప్పుడు అవాంతరాలు ఎన్ని ఎదురైనప్పటికీ పట్టించుకోవద్దు.
ఎదుటివారిని ప్రశ్నించండి, కానీ ముందు మీరు నిజాయితీగా ఉండండి. కరువులో ఉన్నామని అరువు తీసుకుంటే బ్రతుకు బరువు అవుతుంది, లైఫ్ కన్నీళ్ళ చెరువు అవుతుంది. మన మనసు ముక్కలైపోవడానికి పెద్ద పెద్ద గొడవలు అవసరం లేదు. మన అనుకున్న వాళ్ళు వేరు చేసి మాట్లాడినా చాలు. జీవితంలో మీరేం కోరుకుంటారో అది దొరకదు. మీరు దేనికి అర్హులో అది మాత్రమే దొరుకుతుంది. పెరుగు కన్నా పెరుగులో దాగి ఉన్న నెయ్యికే విలువ ఎక్కువ. అలాగే మనిషి కన్నా మనిషిలో దాగి ఉన్న మంచితనానికే విలువ ఎక్కువ. మనిషికి రోగాలు కుందేల్లాగా వస్తాయి, తాబేల్లాగా వెళ్తాయి. కానీ డబ్బులు మాత్రం తాబేల్లాగా వస్తాయి, కుందేల్లాగా వెళ్తాయి. నువ్వంటే ఇష్టం ఉన్నవారు నీ మాటల వెనుక బాధను అర్థం చేసుకుంటారు. నువ్వంటే ఇష్టం లేని వారు ప్రతి మాటలో తప్పుల్ని వెతుకుతారు. క్షమాపణ చెప్పడం అంటే తప్పు చేసినట్లు ఒప్పుకోవడం మాత్రమే కాకపోవచ్చు, బంధాలని గౌరవించడం కూడా కావచ్చు. ఏదో ఒకరోజు తెగిపోతుందని తెలిసి కూడా తెంచుకోలేనంతగా బంధాలను పెంచుకోవడమే మనిషికి ఉండే పెద్ద బలహీనత. మంచివారితో మంచిగా ఉండు, కానీ చెడ్డవారితో చెడ్డగా ఉండకు. ఎందుకంటే వజ్రాన్ని వజ్రంతో కోయొచ్చు, కానీ బురదను బురదతో కడగలేం. గర్వం అనేది వినాశనానికి ముందు పోతుంది, అహంకారం అనేది పతనానికి ముందు పోతుంది. గొర్రె కషాయవాణ్ణి నమ్ముతుందో లేదో తెలియదు, కానీ మనిషి మాత్రం మాయమాటలు చెప్పేవాడిని మాత్రమే నమ్ముతాడు. చేసే ప్రతి పాపం అప్పు లాంటిదే, ఏదో ఒకరోజు వడ్డీతో సహా చెల్లించాల్సిందే. చేసే ప్రతి పుణ్యం పొదుపు ఖాతాలో వేసినట్టే, ఆపద సమయంలో ఆదుకుంటుంది. ఓడిపోవడం అంటే కోల్పోవడం కాదు, నీకు తెలియని కొత్త దారిని వెతుక్కోవడం. ఓడిపోయానని బాధపడక మళ్ళీ ప్రయత్నించు, తప్పక విజయం నీదే. తగ్గి బ్రతుకు, కానీ తల దించుకొని బ్రతకవద్దు. మనం చేసిన మంచిని మరుక్షణమే మర్చిపోవాలి. మనకు మంచి చేసిన మనిషిని మరణించే క్షణం వరకు గుర్తుంచుకోవాలి. స్వయం కృషితో పైకి వచ్చిన వారికి ఆత్మవిశ్వాసం ఉంటుంది, కానీ అహంకారం ఉండదు. ఈ శక్తిని నమ్ముకో, కష్టపడు, గెలుపు కోసం శ్రమించు, గెలిచే వరకు పోరాడు. పొగిడి నిన్ను పాడు చేసేవారికన్నా మీ మంచి కోరి నిన్ను దండించేవారే మిన్న. నీ శత్రువులని అంతం చేయాలంటే ఒక్కటే మార్గం, వారిని మిత్రులుగా చేసుకో. అందరితో నిజాయితీగా ఉండకు, తక్కువ చేసి చూసే చోట ఎక్కువసేపు ఉండకు. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఓర్పు పట్టిన హృదయం విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. ఈ ప్రపంచంలో చెడ్డవాడిని కనిపెట్టడం చాలా కష్టమైపోయింది. ఎందుకంటే చెడ్డవాడు మంచివాడి కంటే మంచిగా నటిస్తున్నాడు. ఆలోచన నిద్రపోనివ్వలేదు అంటే అది మనం సాధించాల్సింది అయినా అయి ఉండాలి, లేదా బాధించేది అయినా అయి ఉండాలి. జీవితం ఒక యుద్ధ భూమి, పోరాడితే గెలిచే అవకాశం ఉంటుంది, ఊరికే నిల్చుంటే ఓటమి తప్పదు. నీ గమ్యాన్ని నిర్ణయించేది నీ చేతలే, కానీ నీ అరచేతి గీతలు కావు. నువ్వు 100 మాటలు మంచిగా మాట్లాడి చివర్లో ఒక్క మాట తప్పుగా దొర్లినా ఆ తప్పు చెడుగా మారి నువ్వు మాట్లాడిన 100 మాటలు మంచితనాన్ని గ్రహించగా చెడుగానే చిత్రీకరించబడతాయి. కాబట్టి నోరు అదుపులో ఉండాలి, మాట పొదుపుగా ఉండాలి. 100 మందిని సంతోషపెట్టకపోయినా పర్వాలేదు, కానీ ఒక్కరిని కూడా బాధ పెట్టకుండా బ్రతకడమే మంచి వాళ్ళ లక్షణం. ఎవరికి నీ విలువ అర్థం కాదో వాళ్ళని పట్టించుకోకు, ఎవరు నీ విలువను గౌరవిస్తారో వాళ్ళని అశ్రద్ధ చేయకు. ఓపిక పట్టేవారు ఎప్పుడూ ఓడిపోరు. ఒక్కసారి ఓపిక పట్టి చూడు, నీ జీవితం నీకు చాలా నేర్పిస్తుంది. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం, ప్రతి నీడకు ఒక వెలుగు, ప్రతి బాధలో ఒక ఓదార్పు. భగవంతుని దగ్గర ఎప్పుడూ ఒకటి ఉండే ఉంటుంది, విశ్వాసం కోల్పోరాదు. బానిసత్వానికి అలవాటు పడ్డవాడు తన బలాన్ని ఎప్పుడూ గుర్తించలేడు. తప్పులు లోపాలు అందరిలోనూ ఉంటాయి, కనిపించేది మాత్రం ఎదుటి వాళ్ళలోనే. ఆశలు అదుపులో ఉన్నట్లయితే రాతి నెల మీద కూడా హాయిగానే నిద్రపోవచ్చు. కోరికలే గుర్రాలైతే పట్టు పానుపు కూడా గుచ్చుకుంటుంది. జాగ్రత్త, గాజు ముక్కను చూసి వజ్రమని భ్రమపడకు. ఎందుకంటే గుండెల్లో దాచుకుంటే అది గుండెకే గాయం చేస్తుంది. అడవి ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ సింహం మాత్రం గడ్డి తినదు. జ్ఞానం అనేది వంశపారపర్యం సంపద కాదు, అది ఎవరికి వారు కష్టపడి ఆర్జించుకోవాల్సిందే. ఎండిన చెట్టుకు నిప్పు పెడితే అడవి మొత్తాన్ని కాల్చినట్లుగా ఒక తప్పుడు నిర్ణయం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది. గుర్తుంచుకోండి, పొగడ్తల కోసం పనిచేయడం, విమర్శలకు భయపడి పారిపోవడం రెండూ మానసిక వ్యాధులే.
టీ అండ్ బిస్కెట్ నేర్పించే పాఠం ఏంటంటే, ఎవరితోనైనా లోతుగా మునిగిపోతే ఆ తర్వాత వాళ్ళు మిమ్మల్ని విరిచేస్తారు అని. మీ ఆర్థిక పరిస్థితి గురించి ఇతరులతో ఈనాడు చర్చించకండి. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటే అది మీపై ఈర్ష్యకు దారితీస్తుంది. బాగుండకపోతే మీరు వారి దృష్టిలో చులకన అయ్యే అవకాశం ఉంది. ఒకరిని అపార్థం చేసుకునే ముందు ఆ వ్యక్తి గతంలో నీతో ఎలా ప్రవర్తించాడో గుర్తు చేసుకునే నిజాలు అర్థమవుతాయి. ఒక్కోసారి మీ కన్నీళ్ళే మిమ్మల్ని మోసం చేస్తాయి. అందుకే గతం మర్చిపోవద్దు. చెప్పేవాళ్ళు లేక చెడిపోవడం అనేది దురదృష్టం. చెప్పేవాళ్ళు ఉండి కూడా చెడిపోవడం అనేదే మూర్ఖత్వం. ఏ పని అయినా అలవాటుగా అధికంగా చేయడం వల్ల అది వ్యసనంగా మారుతుంది. ఒక్కసారి మనిషి వ్యసనంలోకి ప్రవేశిస్తే ప్రశాంతత కరువవుతుంది. కదిలే కాలాన్ని బట్టి ఒక వ్యక్తి మారుతాడో లేదో తెలియదు, కానీ తగిలే గాయాలను బట్టి మాత్రం ఖచ్చితంగా మారిపోతాడు. పోరాడవలసి వస్తే సింహంతో పోరాడు. ఓడినా చివరకు వీరుడిగా మిగులుతావు. కానీ బురదలో దొర్లే పందితో పోరాడకు, ఎందుకంటే ఒంటి నిండా బురద మాత్రమే మిగులుతుంది. అర్థం చేసుకుంటే ఓర్పు, సర్దుకుపోయే నేర్పు, బాధ్యతగా ఉండే మనసు ఉంటే ఆ బంధం ఎప్పుడూ హృదయానికి దగ్గరగానే ఉంటుంది. మీ మాటలకు మీ చేతలకు తేడా ఉంటే మీ మాటలు ఎవ్వడూ నమ్మడు. మగాళ్లకు ఏడ్చే స్వేచ్ఛ లేదు, కానీ ఉండి ఉంటే ఎడార్లు కూడా సముద్రాలు అవుతాయి. నువ్వు ఎప్పుడైతే నీ లక్ష్యానికి సంబంధించిన పనులతో బిజీగా ఉంటావో అప్పుడు మనుషుల మీద ప్రేమ తగ్గడం మొదలవుతుంది. నచ్చిన వ్యక్తితో గడపడానికి ఒక రాత్రి చాలు. అదే ప్రేమించిన వ్యక్తితో గడపాలంటే ఒక జీవితం కూడా సరిపోదు. ఓడిపోతామనే భయంతో ప్రయత్నించకపోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవడం మంచిది. మీరు ఒక పనిని ఆపే ముందు అసలు ఎందుకు మొదలు పెట్టారో గుర్తుకు తెచ్చుకోండి. ద్వేషం అనేది పచ్చబొట్టు లాంటిది. మీరు పొడిపించుకుంటేనే పుడుతుంది. ప్రేమ అనేది పుట్టుమచ్చ లాంటిది. పుట్టుకతోనే పుడుతుంది, చచ్చేంత వరకు పోదు. మనుషులకు రోగాలు కుందేల్లాగా వస్తాయి, తాబేల్లాగా వెళ్తాయి. కానీ డబ్బులు మాత్రం తాబేల్లాగా వస్తాయి, కుందేల్లాగా పోతాయి. హక్కు అధికారం ఎవరిపై ఎంత చూపాలో అంతే చూపాలి. శృతి మించితే బంధాలు కలుషితమై దూరం అవుతాయి. మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో చక్కగా ఉండండి, లేకపోతే ప్రతిరోజు చిన్నపాటి యుద్ధం ప్రతిదానికి. ఒక వ్యక్తికి పేదరికం దరిచేరినప్పుడు ఆప్తమిత్రులు కూడా దూరం అవుతారు. అదే వ్యక్తి ధనవంతుడు అయినప్పుడు తెలియని వారు కూడా మిత్రులవుతారు. నువ్వు చేసే అన్నింటికంటే పెద్ద తప్పు ఏంటంటే నీ అంతరాత్మ వద్దు అని చెప్పిన పరిస్థితుల ప్రభావం వల్ల నీకు నచ్చని పనులను చేయడమే. గడిచిపోయిన కాలం గురించి ఆలోచించకండి, ప్రస్తుతం ఏంటి అనేది ఆలోచించండి. మీ మీద మీకుండే నమ్మకం శత్రువుని భయపెడుతుంది. మీ మీద మీకుండే అపనమ్మకం శత్రువుకు బలాన్ని పెంచుతుంది. కెరటం నాకు ఆదర్శం, లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు. కష్టాలకు భయపడి నువ్వు చేతులు ఎత్తేస్తే దేవుడు కూడా నీకు ఎలాంటి సహాయం చేయలేడు. కూరల్లో విషం నింపుకున్న పాము కంటే నిలువెల్లా విషం నింపుకొని పైకి తీయగా మాట్లాడే మనిషి చాలా డేంజర్. మీరు ఎంత గొప్ప వాళ్ళైతే అంత కఠినమైన పరీక్షల్ని దాటవలసి వస్తుంది. మీరు స్వీకరించిన ఆదర్శాన్ని ఆచరించే ప్రయత్నంలో 1000 సార్లు విఫలమైనా సరే మరొక్కసారి ప్రయత్నించండి. మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే చివరకు మీ సంతోషాన్ని పంచుకునేది మీ కుటుంబ సభ్యులే. నిన్ను బలవంతుడిగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించు. బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించు. దాచిన డబ్బు నిన్ను ధనవంతుడిని చేస్తుంది. దానం చేసిన డబ్బు నిన్ను ధర్మాత్ముడిగా మారుస్తుంది. దానం కాటి వరకే వస్తుంది, కానీ ధర్మం దైవం కాళ్ళ దగ్గరకు తీసుకువెళ్తుంది. నువ్వు నీ లక్ష్యం కోసం అలు పెరగకుండా శ్రమిస్తుంటే నేడు కాకపోయినా రేపైనా విజయం వరిస్తుంది. డబ్బు అనేది సంపాదించామని చెబుతుంది, కానీ కాలం అనేది ఆగకుండా పరిగెత్తమని చెబుతుంది. లక్ష్యం అనేది కష్టమైనా చేరమని చెప్తుంది. నమ్మకం అనేది వీటన్నింటికి నేనున్నానంటూ భరోసా ఇస్తుంది. నువ్వు గుంపులో అందరితో కలిసి గొర్రెలా బ్రతికే కంటే ఒంటరిగా సింహంలా బ్రతకడం మంచిది. నువ్వు ఎవరి బంధం కోసమో ఎవరి ధనం కోసమో పాకులాడే అవసరం లేదు.
నీ మాట నీ గుణం బాగుంటే అవే నీ దగ్గరకు వస్తాయి. అవసరానికి అబద్ధం చెప్పడం అలవాటుగా మారితే అదే లైఫ్లో ఎప్పుడో ఒకప్పుడు పెద్ద పొరపాటుగా మారి నీ పతనానికి కారణమవుతుంది. నీకున్న సమయాన్ని మరియు నీ మాటలను జాగ్రత్తగా వాడు, ఎందుకంటే ఈ రెండు ఎప్పటికీ తిరిగి రానివి. ఒక పక్షి పైకి ఎగిరితే మిగతా పక్షులు కూడా తనతో పాటు పైకి ఎగిరి ఆనందిస్తాయి. మనుషులు ఒక వ్యక్తి పైకి ఎదుగుతుంటే వాడిని తొక్కి ఆనందిస్తారు. నువ్వు ఎక్కువ ఫ్రీడమ్గా ఉండడం కూడా ఒక్కోసారి నీ జీవితానికి ప్రమాదకరమే. నిరంతరం వెలుగునిచ్చే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది, అలాగే నిరంతరం కష్టపడే వారిని చూసి ఓటమి భయపడుతుంది. ప్రేమంటే కేవలం ఒక తప్పుకే వదిలేసి వెళ్ళిపోవడం కాదు. ప్రేమంటే 100 తప్పులు ఉన్నప్పటికీ సరిచేసి తోడుగా నిలవడం. కష్టం అనేది ఎప్పుడూ ఉండిపోదు, సంతోషం అనేది రాక మానదు. కష్టాలను ధైర్యంగా ఎదుర్కోండి, బాధలను ఓపికగా ఓర్చుకోండి. సంతోషాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీరు విలాసాల్లో మోకాళ్ళ వరకు మునిగి ఉంటే దుఃఖంలో నడుము వరకు మునిగి ఉన్నట్లే. మీరు కష్టపడి పెంచిన చెట్టు యొక్క పండు మీకు అతి తీయగా అనిపిస్తుంది, అలాగే మీ కష్టంతో దక్కిన ఫలితం మీకు అంతులేని ఆనందాన్ని ఇస్తుంది. డబ్బులు లేని మగాడు బాణాలు లేని విల్లు లాంటివాడు. లైఫ్లో ఎప్పుడైనా ఎవరినైనా పనికిరాని వారిగా చూడవద్దు, ఎందుకంటే చెడిపోయిన గడియారం కూడా రోజుకు 2 సార్లు సరైన టైంని సూచిస్తుంది. లైఫ్ అనేది ఒక సమస్య కాదు, పరిష్కరించడానికి అది అనుభవించవలసిన ఒక వాస్తవం. వస్తువులను ఉపయోగించండి, మనుషులను కాదు. మనుషులని ప్రేమించండి, వస్తువులను కాదు. చప్పట్లు కొట్టే చేతులన్నీ భుజాన్ని తట్టలేవు. సలహాలు ఇచ్చే వారందరూ సహాయం చేయలేరు. తెలుసుకొని మసులుకో. నీ మనసుకు నచ్చిన వారు మనసారా మాట్లాడితే ఆ ఆనందానికి అవధులు ఉండవు. స్వర్గం కూడా చిన్నబోతుంది. మన లైఫ్ అనేది ఒక చక్రం లాంటిది. అది తిరుగుతున్నంతకాలం కింద ఉన్నవారు పైకి, పైకి ఉన్నవారు కిందకి మారుతూ ఉంటారు. మీ లైఫ్లో కష్టాలు ఆగకుండా కురిసే వానలాగా వస్తుంటే దేవుడు మీకు గొడుగులాగా సహాయం చేస్తాడని మర్చిపోకండి. ప్రతి స్త్రీ తన జీవితంలో ఇష్టంగా బ్రతికిన రోజుల కంటే తన వాళ్ళ కోసం రాజీపడి బ్రతికిన రోజులే ఎక్కువగా ఉంటాయి. మనం అపార్థం చేసుకునే దానిలో 10వ వంతును అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. లైఫ్లో ముందు చూపు ఉన్నప్పుడే గెలవగలం. పడవ మునుగుతున్నప్పుడే ఈత నేర్చుకుందాం అనుకుంటే బ్రతుకు వ్యర్థమవుతుంది. మీరు చేసే తప్పుకు బాధ్యత మీదే, మీకు వచ్చే కష్టం కూడా దాని ఫలితమే. అందువలన మీరు చేసే పనులకు బాధ్యత ఇతరుల మీద వేయకుండా వాటిని సరిగ్గా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. బండలు మోయగలిగే కండబలం ఉన్నవాడి కంటే బాధ్యతలు మోయగలిగే గుండె బలం ఉన్నవాడే నిజమైన శక్తివంతుడు. కుళ్ళిన పండ్ల మధ్యలో ఒక మంచి పండును ఉంచితే అది కూడా చెడిపోతుంది. అదేవిధంగా చుట్టూ చెడ్డ మనుషులు ఉంటే మనిషి పరిస్థితి కూడా అంతే. ఒక మనిషి మనసును ఎంత అదుపులో పెట్టుకోగలడో అంత గొప్పవాడవుతాడు. మానవ జీవితం చాలా విచిత్రమైనది. యవ్వనంలో సమయం, శక్తి ఉంటాయి, కానీ డబ్బు ఉండదు. మధ్య వయసులో డబ్బు, శక్తి ఉంటాయి, కానీ సమయం ఉండదు. వృద్ధాప్యంలో సమయం, డబ్బు ఉంటాయి, కానీ శక్తి మాత్రం ఉండదు.